రైతులకు గుడ్ న్యూస్. 20న పిఎం కిసాన్ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయబడుతుందని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి రైతులకైతే 20న ఈ 20 తారీఖు రోజున పిఎం కిసాన్ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి మాట్లాడారు. అయితే చాలా వరకు ఇప్పుడు దాకా రైతులు ఎదురు చూస్తున్నది ఏంటిది? ఎట్లాగో రేవంత్ రెడ్డి ఆ 3వ విడత రైతు బంధు ఎట్లాగో ఇవ్వడు, అట్లీస్ట్ ఆ పిఎం కిసాన్ అదన్నా పడుతుందా లేదా అని చెప్పేసి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రైతులు ఆ ఆవేదనకు గురవుతున్న సమయంలో పిఎం కిసాన్ విడుదల అని చెప్పేసి 20 తారీఖు రోజున ఆ డేట్ ఖరారు చేయడం కూడా జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు 3వ విడత రైతు బంధు ఎప్పుడు వేస్తాడో కూడా ఇప్పటిదాకా క్లారిటీ లేదు. ఈరోజు రైతు బంధు ఎటుపోయింది? గతంలో కేసీఆర్ గారు ఎన్నంటే అన్ని ఎకరాలకు 3 రోజుల 3 విడతల్లో ఫినిష్ చేసేటోడు, ఎక్కువ టైం కూడా తీసుకునేటోడు కాదు. అది ఎప్పుడు రోహిణి సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మురకశీల స్టార్ట్ అయినప్పుడు అప్పటి నుంచి ఆయన మొదలు పెట్టేటోడు. రైతు బంధు వేసుడు, రైతు భరోసా వేసుడు, అయినా టింగు 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 అని మోక్కుంటూ ఉండేటిది. రైతులు అట్లా పారబట్టుకొని పనిచేస్తారో లేదో ఫోన్లో ఒకటే టింగు టింగు అని మోక్కునేది. రైతన్నలు ఉత్సాహంతో ఊపుతోటి ఉరికి ఉరికిపోయి బ్యాంకులలో డబ్బులు తీసుకొచ్చి మరి వాళ్ళు విత్తనాలు కొనుక్కునేది. ఒక హుషారు వ్యవసాయం ఉండేది. వ్యవసాయం దండగానే ఉండే వ్యవసాయము పండగలాగా చేసిండు, బ్రహ్మాండంగా చేసిండు. అటువంటి వ్యవసాయాన్ని ఈరోజు మొత్తం పండబెట్టేసి రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ముచ్చడే లేకుండా చేసిండు. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఆ రైతు బంధు ఎడిపోయిందంటే జాడ లేదు దాని గురించి ఇప్పుడు దాకా. ఈరోజు రైతు బంధుని ఏం చేస్తున్నాడో తెలుసా రేవంత్ రెడ్డి? తాను బూట్ల కోసం ఏం చేసిండు? 1,53,000 రూపాయలు తాను బూట్లు వేసుకోవడానికి ఈ విధంగా రైతు బంధును ఉపయోగించుకున్నాడు. మంత్రులకు బంగారు కంచంలో అన్నందించడానికి రేవంత్ రెడ్డి గారు రైతు బంధును ఆ విధంగా ఉపయోగించుకుంటున్నాడు. ఈరోజు పనికిరాని పిచ్చి సభల కోసం రేవంత్ రెడ్డి 100 కోట్లు 200 కోట్లని ఈజీగా ఉపయోగించుకుంటున్నాడు. ఈరోజు రైతులకు 9,000 కోట్ల రూపాయలు పెట్టేస్తే ప్రతి ఒక్కరికి రైతు బంధు వచ్చి వాళ్ళు బ్రహ్మాండ వ్యవసాయం చేసుకుంటారు. పిఎం కిసాన్ ఈ నెల నుంచి 6,000 చేస్తా అని చెప్పి ఈసారి గెలిస్తే పిఎం కిసాన్ ఈసారి నేను 6,000 రూపాయలు చొప్పున ఇస్తా, గతంలో 2,000 ఇచ్చాను కదా, ఇప్పుడు 6,000 ఇస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ మాట కూడా ఇచ్చారు. మరి ఈరోజు గెలిచి గద్దెన కూర్చున్నాడు. మరి ఆయన కూడా 6,000 రూపాయలు ఇవ్వాలి కదా, ఎకరం చొప్పున 6,000 రూపాయలు ఇవ్వాలి కదా, ఆయన కూడా ఇవ్వడం బంద్ పెట్టేసిండు. ఆయన మాట్లాడితే కూలిపోయిన రోడ్లు వాటి గురించి తప్ప ఏది కూడా లేదు. మరి దేశం ఏ సైడ్ పోతుంది? రైతు రాజు ఎట్లయితాడు? ఏ లెక్కన రైతు రాజు అవుతాడో రేవంత్ రెడ్డి చెప్పగలడా? ఆ విషయంలో వర్ణించగలరా? మరి పిఎం కిసాన్ 20 తారీఖు రోజు అని చెప్పిర్రు. మరి ఈ రైతు బంధు 3వ విడత ఇంకెప్పుడు అని మేము అడుగుతున్నాం. ఇంకెప్పుడు పడితే రేవంత్ రెడ్డి గారు? రైతులు ఇంకా ఆశగా చూస్తున్నారు కదా. 1వ విడత రైతు బంధు వేస్తేవి చాలా మంది రైతులు అంటున్నారు అవి మాకు దేనికి కూడా సరిపోలేదని చెప్పేసి. 2వ విడత రైతు బంధు వేస్తేవి సంబంధం లేని సీజన్లో వేస్తేవి, అది కూడా రైతులు చూసి ఇట్లాంటి వాళ్ళు మేము ఎక్కడ చూడలేదు, ఇట్లాంటి దరిద్రమైన పాలన మేము ఆడ చూడలేదంటూ ప్రజలు తిరగబడే కార్యక్రమాలు అలా కూడా జరిగినాయి. మళ్ళీ 3వ విడత ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, ఈ ఎన్నికల్లో ఇద్దామని ఆలోచన ఉందట. అంటే రేవంత్ రెడ్డి చూసారా, మేము దివానే కాలేమా, మేము వేస్ట్ కాలేమా, మేము పనికిరానోళ్ళమా, కేసీఆర్ చెప్పినట్టు జరుగుతుందా అని చెప్పిన ఇదే ప్రభుత్వం ఈరోజు ఏమైంది అడుగుతున్నా, రైతు బంధు ఏది? మరి పిఎం కిసాన్ డేట్ అయితే ఫిక్స్ చేసింది కదా, ఈ నెలాఖరులో ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము? 30 తారీఖున మేము రైతు బంధు రిలీజ్ చేస్తామని చెప్పింది. 3వ విడత చెప్పగానే చెప్పింది, లాస్ట్ దాకా చెప్పింది. మరి మొన్నటిదాకా జూన్ 1 రిలీజ్ చేస్తా అని చెప్పిర్రు. ఆ డేట్ ఎట్టిపోయింది? మళ్ళీ ఈ నెల ఆఖరి ఎందుకు వచ్చింది అంటే ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి, ఆ ఎన్నికల్లో మళ్ళీ ఒక కొత్త డ్రామాను ప్లే చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఓ చిన్న స్టంట్ ప్లే చేస్తూ ఉన్నాడు, ఓ డ్రామాస్టిక్ స్టంట్ ప్లే చేస్తూ ఉన్నాడు. ఇదిగో గిది జరుగుతూ ఉంది. సో తెలంగాణ రాష్ట్రంలో మేలుకగా ఉండాలి. పిఎం కిసాన్ మాత్రం 20 తారీఖు నుంచి రాబోతుందనేది సమాచారం అయితే వచ్చింది.